వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి తునకం అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, కొబ్బరి రొట్టె. రండి ప్రాసెస్ చూద్దాం. నేనైతే ఇలా ఒక కొబ్బరి చిప్పని 250 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకున్నాను. ఈ కొబ్బరి చిప్పని మనం మిక్సీ పట్టుకోవాలండి, ముక్కలు చేసుకొని. ఇలా మిక్సీ పట్టుకుంటేనే మనం పిండిలో కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బెల్లాన్ని ఇలా చిన్నగా తురుముకోవాలి. మీరు ఒకవేళ తురుముకోలేకపోతే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మామూలు అట్టుపిండిని తీసుకుంటున్నాం. నీళ్ళు, జీలకర్ర, ఉప్పు ఏది కలపొద్దు, మామూలు అట్టుపిండే తీసుకోండి. ఇలా తీసుకున్న అట్టుపిండిలో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసేసుకుందాం. అలాగే మనం తురిమేసుకున్న బెల్లాన్ని కూడా మొత్తం వేసేసుకుందాం, ఎందుకంటే తీపి అనేది సరిపోతుంది. ఆ తర్వాత లైట్గా కొంచెం ఉప్పు అండ్ కొంచెం యాలకుల పొడి వేసుకోండి. వేసుకున్నాక కొంచెం నీళ్లు కలుపుకోండి. ఇప్పుడు బెల్లం అనేది కలిసిపోయేదాకా మనం ఆ పిండిని మొత్తం కలుపుతూ ఉండాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే మీకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. దీన్నైతే కొంతమంది కొబ్బరి బెల్లం రొట్టె అంటారు, కొబ్బరి రొట్టె అంటారు, ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, అలాగే స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా, బెల్లం అంతా కరిగిపోయి పిండి యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం నూనె పోసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను పోసుకున్నాను. కొంచెం నూనె కాగాక మనం కలుపుకున్న పిండిని నేను ఇలా కళాయిలో వేసేస్తున్నాను. మనం చేసుకునే ఈ తునకం అనేది కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను ఇంత పిండిని వేసుకున్నాను. పిండిని వేసుకొని ఇలా మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలైనా వదిలేయండి. 10 నిమిషాలు వదిలాక ఇలా ఉంటుంది చూడడానికి. ఇది కళాయికి స్టిక్ అయిందో లేదో చూసుకొని జాగ్రత్తగా తీసుకుంటూ ఒకేసారి రివర్స్ తిప్పండి. ఇది రివర్స్ తిప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది ఈ తునకం అనేది. అంతేనండి, చాలా ఈజీ కదా ఈ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి. దీని టేస్ట్ వచ్చేసి పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా మెత్తగా చాలా స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, అందుకని. దీనివల్ల మీకు ఫ్యాట్ కూడా ఏం జనరేట్ అవ్వదు. మీరు కావాలంటే ఈ రెసిపీని నెయ్యితో కూడా వేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది ట్రై చేసి మాకు కామెంట్ చేయండి.